కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడైన యేషువా మెస్సీయ నామమున న్యూమన్ షలోమ్. అందరికి షలోమ్. పర్ణశాల పండుగల తర్వాత మళ్ళా తిరిగి సమాజముగా సంఘముగా కూడి పరమతండ్రిని ఆరాధించడానికి పరమతండ్రి తన కృపను తిరిగి విస్తరింపజేశాడు. ఎందుకనగా పర్ణశాల పండుగ అయిపోయిన తర్వాత ముఖ్యంగా జనార్దన్ అన్న ఫ్యామిలీలో ఆ జరిగిన ఇన్సిడెంట్ బట్టి మరియు అనేకమైన ప్రమాదాలు మందిరంలో అనగా ఆ కరోనా తెగులు చాలామందికి కూడా విస్తరిస్తుంది ఆ టైంలో. కానీ పరమతండ్రి కృపను బట్టి మనము ఆయన రెక్కల నీడలో స్వస్థత పొందుకొని, ఎందుకంటే వాగ్దానం ఉంది మలాకి 4:2 ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం కలగజేయవాడని. కాబట్టి ఆయన ఆరోగ్యం కలగజేశాడు, సమాజం అంతటికీ స్వస్థనిచ్చాడు, సమాజం అంతటినీ తిరిగి సమకూర్చాడు. అందుని బట్టి పరమతండ్రిని స్తుతించుకుందాం. పరమతండ్రి నీకు స్తోత్రములు, పరమతండ్రి నీకు స్తోత్రములు. అపవాది ఏదో విధంగా ఈ సమాజమును కుకుటి వేళ్లతో పెకిలించాలని, కుకుటి వేళ్లతో పెకిలించి ఆయన నామమునకు మహిమ రాకూడదని, ఆయన నామము ఇక్కడ ఈ స్థలంలో గణపరచబడకూడదని అపవాది కుట్రలు వేసినప్పటికి కూడా పరమతండ్రే ఆయన్నే మహిమపరచుకోవడానికి, ఆయన నామానికి మహిమ రావడానికి ఆయన మన మధ్యలో ఆశ్చర్య కార్యాలు అద్భుతములు జరిగిస్తూ వస్తుంటున్నాడు. పరమతండ్రి ఎంతైనా స్తోత్రార్హుడు, పూజనీయుడు, కీర్తనీయుడు. కాబట్టి పరమతండ్రిని ఎంతగా స్తుతించినను, ఎంతగా కొనియాడినను మనం ఇంకా తక్కువ వారమే. కాబట్టి భక్తుడు హెబ్రోన్లో ఒక పాట రాస్తూ వచ్చాడు, అయ్యా ఎలా మౌనముగా ఉందునయ్యా నీ కార్యములను అని. కాబట్టి ప్రియులారా, కళ్ళ ముందు చూస్తుండగానే మనుషులు ఆకులు రాలిపోయినట్టు రాలిపోతున్నారు, ఆకులు రాలిపోయినట్టు. కానీ పరమతండ్రి కృపను బట్టి ఈ చిన్ని సమాజాన్ని పరమతండ్రి కాపాడుతున్నాడు. కాబట్టి మౌనముగా ఉండకూడదు. మనం మౌనముగా ఉంటే ఆయన చేసిన మేలును మనం మర్చిపోయిన వారం అవుతాం. మౌనముగా ఉండకూడదు, పరమతండ్రిని స్తుతించాలి. అందరం ఒకసారి పరమతండ్రిని స్తుతిద్దాం. పరమతండ్రి నీకు స్తోత్రములు, పరమతండ్రి నీకు స్తోత్రములు, పరమతండ్రి నీకు స్తోత్రములు. అసలు వాక్యంలోకి వెళదాము. వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మనం ఒక మాట చదువుకున్న తర్వాత మన మధ్యలో విన్సెంట్ సెల్విస్టర్ బ్రదర్ ప్రార్థన చేయవలసింది కోరుతూ వస్తుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. దయచేసి ఎవరైనా తీసిన వారు చదవాల్సింది కోరుతూ వస్తుంటున్నాను. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును. చాలా ఇష్టం. థ్యాంక్ యూ స్టార్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపగల తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదివు నీవే, అంతము నీవే, మొదటి వాడువు నీవే, కడపటి వాడువు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్న మంద భయపడకుమని చిన్న మందకు అభయమిచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకున్నాము రాజా. ప్రత్యేకంగా తండ్రి విన్న సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము రాజా. ఈ సమాజాన్ని తండ్రి సాక్ష్యం గల సమాజంగా తండ్రి మీరు నిలబెడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా.
ఆత్మతో సత్యముతో ఆరాధించి ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి ఈ కూటమిలో ప్రారంభం నుండి అంతం వరకు మీరు అధ్యక్షత వహించండి రాజా. తండ్రి మీకు స్తోత్రం రాజా. గత నెలపొడు నుంచి తండ్రి ఈ నెలపొడు వరకు తండ్రి మమ్మల్ని మీ కృప కాపుదల దయచేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు వాక్యం చెప్పుపోచుండగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని పెదవుల్ని అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఈరోజు కావలసిన ఆత్మారం దయచేయము రాజా. వాక్యము ద్వారా హెచ్చరించుము, గద్దించుము రాజా. మా జీవితాలు సరిదిద్దుకునే స్వభావం మాకు దయచేయము రాజా. మాలో విధేయత గల స్వభావాన్ని దయచేయము రాజా. వాక్యానుసారమైన జీవితం జీవించటకు దయచేయము రాజా. ఈ లోకం మీది కాదు, మీరు లోక సంబంధితులు కారు అని చెప్పినప్పటికీ తండ్రి ఈ లోకం వెనక పరిగుడ తీయకుండా తండ్రి పైన వాటికి వెతికే స్వభావాన్ని దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి మరోసారి తండ్రి మీ దాసుని తండ్రి మీ హస్తంలో దాచి ఉంచుము రాజా. ప్రత్యేకంగా తండ్రి వాక్యం అంతటిలో తండ్రి మీరు మాట్లాడుము రాజా. ఈ చిన్న ప్రార్థనతో రానున్న యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. మనం చదువుకున్న వాక్య భాగము ఈ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేవాడు. ఈ దిన మనం ధ్యానించుకుపోయే అంశము అభిషేకము. పరమ తండ్రి తాను తన పని కొరకు తన చిత్తము నెరవేర్చడానికి కొరకు తన యొక్క పొలములో పనిచేయడానికి కొరకు లేదా తన వార్తను తన యొక్క ఉద్దేశాన్ని తన ప్రజలకు ప్రకటించడానికి కొరకు పరమ తండ్రి కొంతమంది వ్యక్తులను ప్రత్యేకపరుచుకొని వారిని అభిషేకించి వారి ద్వారా తన సంకల్పాన్ని తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని ప్రజలకు బయలుపరుచుకుంటూ పరమ తండ్రి తన ప్రజలతో మాట్లాడడానికి తన ప్రజలతో ఆయన ఉండడానికి కొరకు ఆయన కొంతమందిని ఏర్పరచుకొని అభిషేకించి వాడు అభిషేకిస్తాడో ఎవరినైతే ప్రత్యేకపరుస్తాడో ఎవరినైతే తన యొక్క ఆత్మను వారి యందుంచి ఆయన నిలబెట్టుకుంటాడో వారికి ఆయన అధిక బలము కలగచేవాడు. అయితే ఇక్కడ మనం చదువుకోబడిన మనం పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క దినం యొక్క వాక్యములో అభిషేకములో అసలు అభిషేకానికి ఎందుకు అంత ప్రత్యేకత ఏంటి, దానికి ఉన్న ఆ యొక్క విలువ, అభిషేకానికి ఉన్న విలువ ఏంటి అనేది దినం మనము ధ్యానించుకుందాం. ఎందుకు అభిషేకము కావాలి అని కోరుకుంటారు? అభిషేకము కావాలని కోరుకున్నంత మాత్రాన పరమ తండ్రి అనుగ్రహించాడు సుమా. ఎవరికి అనుగ్రహించాలని ఆయన సంకల్పించాడో వారికి మాత్రమే ఆయన అభిషేకం దొరుకుతుంది, వారికి మాత్రమే ఆయన అభిషేకం అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అందుకే ఆయన తాను అభిషేకించిన వారికి ఆయన అధిక బలము కలగచ్చేవాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటుంటే అభిషేకము ఎవరెవరికి అనుగ్రహిస్తూ వచ్చాడు తండ్రి, అభిషేకింపబడిన వారు ఏమి చేయాలి అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుందాం. ముఖ్యంగా నిర్గమకాండంలోకి వెళదాం. పరమ తండ్రి ధర్మంలో అభిషేకం గురించి ఏమి రాయించి పెడుతూ వచ్చాడు. నిర్గమకాండం 30వ అధ్యాయము నిర్గమకాండం 30వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను.
మరియు నీవు ఇజ్రాయేలీలతో ఇది మీ తరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను. చాలిస్ట్ అహరోను యొక్క సంతతికి పరమ తండ్రి అభిషేకమును అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. అహరోనును పరమ తండ్రి ప్రత్యేకపరుచుకొని ఆయన యొక్క మందిరములో వారిని తనకు యాజకులుగా ఉండడానికి కొరకు, యాజకత్వము జరిగించడానికి కొరకు, ఆయనకు సేవ చేయడానికి కొరకు వారు సేవకులై, ఆయన సేవకులై తన ప్రజలను అనగా యెహోవా ప్రజలను ఆశీర్వదించడానికి కొరకు, యెహోవా ప్రజలను ఆయన యొక్క మార్గంలో నడిపించడానికి కొరకు, వారికి వాక్యాన్ని అనగా ధర్మమును ఉపదేశించడానికి కొరకు పరమ తండ్రి వారి మీద అభిషేకాన్ని ఉంచుతూ వస్తుంటున్నాడు. అందుకే ఆయన మోషేతో సెలవిస్తూ వస్తుంటున్నాడు, అహరోను అతని కుమారులు నాకు యాజకులైనట్లు నువ్వు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను, అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. కాబట్టి ఆ అహరోను అతని సంతతి వారు ప్రతిష్ఠింపబడిన వారుగా ఇజ్రాయెల్ అందరికీ కనబడడానికి కొరకు వారి మీద అభిషేక తైలమును పరమ తండ్రి పోస్తూ వస్తుంటున్నాడు. ఈ అభిషేక తైలమును వారు ధరించుకున్న వారై, వారు కలిగిన వారై, అభిషేక తైలము చేత వారు ఏమవుతున్నారంటే ఆయన పరిచర్య కొరకు ప్రతిష్ఠింపబడుతున్నారు. ఆ ప్రతిష్ఠింపబడిన జనాంగము తరతరములకు అనగా జనరేషన్స్ టు జనరేషన్స్ అది ఏమై ఉంటుందట, అది ప్రతిష్టా అభిషేక తైలమై ఉండును. అనగా వారి మీద పోయబడిన ఆ తైలము అది ఎప్పటి వరకు అట, అది తరతరములకు అంటూ వస్తుంటున్నాడు. అయితే ఈ యొక్క అభిషేకము ఓన్లీ మనుషుల మీదనే కూడా కాదు సుమా, ప్రతిష్ఠించడానికి వస్తువుల మీద కూడా పరమ తండ్రి ఆ వస్తువును పరిశుద్ధపరచడానికి, ప్రతిష్ఠించడానికి ఆయన అభిషేకము చేస్తూ వస్తుంటున్నాడు. 25వ వచనంలో కూడా ఒకసారి చూసుకుందాం. 25, 26 వచనాలలో, 27 వచనాల్లో వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలుకుని పని అయిన పరిమాణ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. చాలండి. సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, ఉపకరణములన్నిటినీ ఆ యొక్క ప్రతిష్ఠిత అభిషేక తైలము చేత అభిషేకిస్తున్నప్పుడు అవి ఏమవుతున్నాయి? ప్రతిష్ఠితమవుతున్నాయి, ఆయనకు ప్రతిష్ఠితమవుతున్నాయి. కాబట్టి అనగా ఆలయమును, మందిరంలో ఉన్న వస్తువులను మరియు మందిరంలో సేవ చేసే సేవకులను పరమతండ్రి ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తూ వస్తుంటున్నాడు. దేని కొరకు? పరిశుద్ధమైనవిగా ఉండడానికి కొరకు. ఎలాంటి పరిశుద్ధత? అతి ముఖ్యమైన పరిశుద్ధత. ఎలాంటి పరిశుద్ధత అంటూ వస్తుంటున్నాడు? ఇంకా ప్రత్యేకమైన స్థితిలో పరమతండ్రి ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతూ వస్తుంటున్నాడు. అవి ఏమవుతున్నాయట? అతి పరిశుద్ధమైనవిగా, అతి పరిశుద్ధమైనవిగా ఆయన ఆలయంలో ఉండడానికి కొరకు అవి అభిషేకింపబడుతూ వస్తుంటున్నాయి. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అభిషేకముతో మనల్ని కూడా పరమ తండ్రి నింపాలని, మనము కూడా అతి పరిశుద్ధమైనవిగా, అతి పరిశుద్ధమైన ఉపకరణముగా ఆయనకు మనం వాడబడాలని
మనల్ని పరమ తండ్రి అభిషేకించాలని, అభిషేకింపబడిన వాడివిగా, అభిషేకింపబడిన దానివిగా నీవు ఉండాలని పరమ తండ్రి ఈ వాక్యము ద్వారా నిన్ను నన్ను ఆయన ఏమనుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. ఈ యొక్క వస్తువులను అభిషేకించిన తండ్రి, ఆ యాజకులను అభిషేకించిన తండ్రి వారి మీద ఆ అభిషేకము ఉంచాడు. ఎందుకొరకు అంటే వారు అతి పరిశుద్ధమైనవిగా ఆయన కొరకు ప్రత్యేకంగా ఉండాలని. కాబట్టి ఈ యొక్క దేహం అనే ఆలయము, ఈ దేహం అనే ఆలయాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, అభిషేకిస్తూ వస్తుంటున్నాడు ఆయన ఆత్మతో. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఆయన అభిషేకించి ఈ యొక్క దేహాన్ని అతి పరిశుద్ధమైన ఆలయముగా మార్చి ఆయన కొరకు మనం ప్రతిష్ఠింపబడిన వారమై, ఆయన కొరకు మనము ప్రత్యేకింపబడిన వారమై జనాంగముగా ఉండాలని పరమ తండ్రి ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన ఆత్మ అనే అభిషేకం మన మీద పోస్తుంటున్నాడు. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ఈ దినమున ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో లోతుల్లోకి వెళదాం. ఆయన యొక్క మాటల్లో ఇంకా లోతుల్లోకి వెళితే ఎలాంటి అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు తండ్రి, ఏ అభిషేకంతో మనం ఉన్నాము, ఏ అభిషేకం మన మీద నిలిచి ఉన్నది. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోని భక్తులలోకి పరమ తండ్రి వారిని ఏ విధంగా అభిషేకించుకున్నాడు వారిని ధ్యానించుకుని తర్వాత మన గురించి పరమ తండ్రి మనల్ని ఏ విధంగా అభిషేకించినాడు మనం చూసుకుందాం. ముందుగా దావీదు గురించి మనం ఒకసారి చూసుకుందాం. పరమ తండ్రి దావీదును అభిషేకిస్తూ వచ్చాడు. ఏ విధంగా అభిషేకించాలో ఒకసారి మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళదాం ఒకసారి. 16వ అధ్యాయము 12-13 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనాలు. అతని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చి అతను ఎర్రని వాడును, ఆ చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరవాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. దావీదును పరమ తండ్రి కోరుకొని పిలుచుకొని ప్రత్యేకపరచుకొని ఆయన అభిషేకిస్తూ వస్తుంటున్నాడు. తన ప్రవక్త అయిన తన సేవకుడైన సమూయేలును ఆ యెష్షయి గృహానికి పంపి ఆ యెష్షయి గృహములో ఆయన కంటే ఎంతో ఎత్తైన వారు, ఆజానుభావులు, యుద్ధములో ఆరితేరిన వారు, మనుషుల దృష్టికి ఎంతో యోగ్యమైన వారు కనబడుతూ వస్తుంటున్నారు. కానీ పరమ తండ్రి వారిని ఏర్పరచుకోలేదు. వారి మీద ఆయన దృష్టి లేదు. మనుషులు ఏవేవైతే లక్ష్య పెడుతున్నారో, ఏవేవైతే చూస్తున్నారో ఒక మనుషునిలో పరమ తండ్రి అవి చూడడు. ఆయన అభిషేకము నిలిచి ఉండడానికి కొరకు ఆయన అభిషేకము ఎవరి మీద నిలిచి ఉంటుందట అంటే ఎవరి హృదయము ఆయనకు అనుకూలంగా ఉంటుందో, ఎవరి హృదయాన్ని ఆ పరమ తండ్రి ఆలయముగా ఎవరైతే మార్చుకుంటారో వారికి పరమ తండ్రి తన అభిషేకాన్ని దయచేస్తాడు. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. దావీదు యొక్క హృదయము యెహోవాకు ఇష్టకరముగా కనబడుతూ వస్తుంటుంది. దావీదు యొక్క హృదయము యెహోవాకు అనుకూలంగా కనబడుతూ వస్తుంటుంది. అందుకే దావీదు ఎక్కడో అరణ్యములో ఆ గొర్రెల దొడ్డిలో ఆ గొర్రెలు కాచుకుంటున్న అతన్ని పరమ తండ్రి పిలిపించి, తృణీకరింపబడినవాడు, ఎన్నిక లేనివాడు, అన్నదమ్ముల దృష్టిలో కానీ తల్లిదండ్రుల దృష్టిలో కానీ ఏమాత్రం కూడా కోరుకోదగినవాడు కాడు.
ఎక్కడో అరణ్యములో ఉన్న ఆ దాసుని పరమతండ్రి పిలిపించి ప్రత్యేకపరుస్తూ వస్తుంటున్నాడు. అభిషేకము. సమూయేలు దావీదు ఇంట్లోకి రాగానే యెహోవా స్వరం వినబడుతుంది. నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వు ఇంతవరకు మనుషులను లక్ష్య పెట్టావు, నువ్వు ఇంతవరకు మనుష్య రూపాలను చూసావు, ఇక నువ్వు అతన్ని చూస్తున్నావా? అతని హృదయాన్ని చూస్తున్నావా? అతని హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. కాబట్టి అతని మీద నీవు తీసుకొచ్చిన ఆ తైలపు కొమ్ము తీసి ఆ తైలమును దావీదు మీద అభిషేకించుము, దావీదు మీద పోసి దావీదును అభిషేకించుము, దావీదు మీదకి నా ఆత్మను పంపుతున్నాను అని సమూయేలుకు ఎలోహిం స్వరం వినబడుతూ వస్తుంటుంది. వెంటనే సమూయేలు దావీదు మీద ఆ తైలపు కొమ్ము తీసి ఆ నూనె పోసి అభిషేకిస్తుండగానే పరిశుద్ధాత్మ ఆయన సన్నిధిలో నుంచి ఆ యెహోవా ఆత్మ దావీదును నిండుకుంటూ వచ్చింది. సుమా పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి అభిషేకము దావీదు మీద నిలిచియున్నది. సుమా దావీదు మీద అభిషేకము ఆ నిలిచియున్నది. ఎందుకు అనగా దావీదు యొక్క హృదయము, దావీదు యొక్క దీనత్వము, దావీదు యొక్క ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా పరమతండ్రి ఏవైతే కోరుకుంటాడో, పరమతండ్రి ఏవైతే ఆశపడతాడో, పరమతండ్రి ఏవైతే ఆయన నుంచి ఆశిస్తుంటాడో అవే పరమతండ్రికి ఇష్టకరమైనవి ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి పరమతండ్రి యొక్క అభిషేకము ఆ దావీదు మీద నిలుస్తూ వచ్చింది. సుమా కాబట్టి అందుకే అభిషేకింపబడిన దావీదు ఏం జరిగిస్తూ వచ్చాడు, ఎలా నడుచుకుంటూ వచ్చాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన దావీదు ఎలా నడుచుకుంటూ వచ్చాడట? ఎలా ఏ విధమైన ప్రవర్తన ఆయనలో ఉంటూ వచ్చింది అంటే, దావీదు యొక్క ప్రవర్తన చూసుకుంటే దావీదు ఎంత తగ్గించుకుంటూ వచ్చాడు. సౌలు తరుముతున్నప్పుడు ఆయన అంటూ వచ్చాడు, అయ్యా నేను ఏ పాటివాడను, చచ్చిన కుక్కను కదా, నేను చచ్చిన కుక్కను నన్ను తరుముతున్నావు, బ్రతికున్న కుక్కను కూడా కాదు, చచ్చిన కుక్కను నన్ను తరుముతున్నావేంటి? ఈ సౌలు రాజు దావీదును తరుముతున్నప్పుడు దావీదు చేతిలో చిక్కాడు. దావీదు చేతిలో చిక్కినప్పటికి కూడా, దావీదుకి దొరికినప్పటికి కూడా అభిషేకింపబడిన వాడు కాబట్టి దావీదు చేత పరమతండ్రి ఒక శ్రేష్టమైన మాట పలికిస్తూ వచ్చాడు. అది అభిషేకింపబడిన వారికే ఆ మాట యొక్క శక్తి తెలుస్తుంది. సుమా ఆ మాట శక్తి అభిషేకింపబడిన వారికే తెలుస్తుంది. ఏమంటూ వచ్చాడు? మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటూ వచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి, యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని నేను చంపకూడదు. ఎందుకంటే సౌలు కూడా ఈ సమూయేలు చేత అభిషేకింపబడిన వాడే. ఆ యొక్క శక్తిని, ఆ ప్రభావాన్ని ఆయన కోల్పోయాడు. అభిషేకమును ఆయన నిలుపుదల చేసుకోలేదు, కానీ ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని ఈయన అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ అభిషేకం యొక్క శక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, అభిషేకం నొందిన వారిని నేను చంపను. పరమ తండ్రికి స్తోత్రములు. అభిషేకింపబడిన వారికి తెలుస్తుంది అభిషేకం యొక్క శక్తి, అభిషేకం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి అభిషేకం లేకుంటే ఆ మాట అనకపోవు. ఎందుకంటే ఆయన తరుముతున్నాడు, ఆయన చంపాలని చూస్తున్నాడు. కానీ ఈయనలో అభిషేకం ఉంది, ఆయన చేతిలో దొరికిన సౌలుకు కూడా అభిషేకం ఉంది. కాబట్టి
యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను, చేయను. పరమ తండ్రి నీకు స్తోత్రములు. నా కృప నీకు నిరంతరము తోడుగా ఉంటుంది. శాశ్వతమైన కృపతో నేను నిన్ను బలపరుస్తాను. సింహాసనం ఉండక మానదు నీకు ఆ తరము, నీ యొక్క సంతతికి. సింహాసనం నుంచి తీసివేయను నీ సంతతిని. ఆశీర్వాదము, ఆ యొక్క దీవెన ఫలము ఎలా పొందుకుంటూ వచ్చాడంటే, ఆ అభిషేకం నొందిన వ్యక్తిని నేను చంపకూడదు కాబట్టి. ఆ ప్రాముఖ్యతను ఆయన గుర్తెరిగాడు సుమా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అభిషేకింపబడిన వారిని, అభిషేకం నొందిన వ్యక్తిని ఏమనకుండా ఉన్న దావీదును చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దినాలలో వారికే ఉంది అభిషేకం, నాకు లేదా? వారి మీదనే ఉంది అభిషేకం, నాకు లేదా? అభిషేకింపబడిన సేవకులను, అభిషిక్తులైన తన ప్రజలను చాలా చుల్కనగా మాట్లాడుతుంటారు. తద్వారా ఏమవుతుంటారు? ఆశీర్వాదాలు కోల్పోతుంటారు, దీవెనలు కోల్పోతుంటారు. అభిషేకింపబడిన ఏ సేవకునికి కూడా వ్యతిరేకంగా ఎదురుగాడి నిలబడే శక్తి మనకు లేసుమా. ఎందుకంటే యెహోవా అభిషేకము ఆ వ్యక్తిలో ఉంది, యెహోవా ఆత్మ అతనిలో ఉంది. యెహోవా ఆత్మకు విరుద్ధముగా నువ్వు నిలబడి ఆయన ఆత్మకు విరుద్ధంగా నువ్వు ఏమీ చేయలేవు సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. అది గుర్తెరిగాడు దావీదు. ఆయన నేను చంపవచ్చు, కానీ ఆయనలో ఉన్న ఆ అభిషేకము, ఆ యెహోవా ఆయనను అభిషేకించాడు కాబట్టి అది నా సంతతికి శాపం అవుతుంది. రాబోయే నా సంతతికి అది శాపం అవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, అభిషేకింపబడిన ప్రజలను, అభిషేకం నొందిన సేవకులను ఒక పల్లెత్తు మాట నీ నోటి నుంచి వస్తుంది అంటే అది చాలా దూరం వెళుతున్నావు నువ్వు. పరమతానికి విరుద్ధముగా, పరమతానికి విరుద్ధముగా చాలా దూరం నువ్వు ప్రయాణిస్తున్నావు అని గుర్తెరుగు సుమా. ఎందుకంటే ఆ మాట మేము పలకకూడదు, ఆ మాట ఇక్కడి నుంచి రాకూడదని చెప్తూ వస్తుంటున్నాం. కాబట్టి యెహోవా అభిషేకం నొందిన వ్యక్తిని నేను చంపకూడదు. ఇంకా ఆయన సన్నిధానములో దావీదు పరమ తండ్రి ఏమని ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు ఒకసారి మనం చూసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఇక దావీదు యొక్క జీవిత వృత్తాంతమంతా మనకు తెలుసు. కానీ దావీదును పరమ తండ్రి ఏ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 50-51 వచనాలలో అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును. నేటి దినమున ఇజ్రాయేల్ యొక్క దేశం మీదికి, ఇజ్రాయేల్ ప్రజల మీదికి, ఇజ్రాయేల్ యొక్క జనాంగం మీదికి విరుద్ధంగా రూపపెడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లనీయకుండా, ఎవరు ఆ దేశాన్ని ప్రపంచ పటంలో నుంచి లేకుండా చేయాలని అన్నారో వారినే ఈ యొక్క భూమి నుంచి లేకుండా చేస్తూ వచ్చాడు పరమ తండ్రి. ఎందుకు అంటే అభిషేకింపబడిన దావీదుకు సంతతి ఆయన వాగ్దానము చేశాడు, అతని సంతతి మీద నిత్యము కనికరము చూపెదను. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి దావీదు మీద నిలిచిన అభిషేకము, దావీదు మీద నిలిచిన అభిషేకము నేను కూడా పొందుకుంటాను. నేను కూడా ఆ అభిషేకము నేను కూడా కోరుకుంటున్నాను, ఆ అభిషేకాన్ని నేను కూడా పొందుకుంటున్నానని ఈ దినమున మనము ఒక నిశ్చయిత కలిగిన వారమై మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అయితే ఆ అభిషేకం పొందుకోవడానికి కొరకు, దావీదునకు కలిగిన అభిషేకము మనకు కూడా కలగడానికి కొరకు, ఆ అభిషేకం మన మీద కూడా నిలిచుండడానికి కొరకు మనం ఏ విధంగా ఉన్నాం, ఏ అర్హతలు మనకున్నాయి,
మన మీద ఆయన అభిషేకం ఉందా? ఆయన అభిషేక తైలం మన మీద పోయబడుతూ వస్తుంటుందా? ఆయన అభిషేకం మన మీద నిలిచిన్నదా? ఎందుకంటే దావీదునకు పరమ తండ్రి ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు? అతని సంతతికి నిత్యము కనికరము చూపెదను. ఆశీర్వాద ఫలం మనము కూడా పొందుకోవాలి అంటే, మన సంతతి మీద కూడా ఆయన నిత్యము కనికరము చూపాలి అంటే మనము కూడా అభిషేకింపబడిన వారమై ఉండాలి. ఆ అభిషేకాన్ని పరమ తండ్రి ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరు పొందుకుంటారు? ఎవరు ఆ అభిషేకాన్ని నిలుపుకుంటారు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. కొన్ని మాటలను త్వరగా మనం ముందుకు వెళదాం. ఎందుకంటే ఆ పరమ తండ్రి సన్నిధానంలో ఈ అభిషేకాన్ని మనం కలిగి ఉండకపోతే మన యొక్క బ్రతుకు వృధా, వ్యర్థమే. పరమ తండ్రి తన పరిశుద్ధ గ్రంథంలో ఆయన కొన్ని మాటలు యెషయా గ్రంథంలోకి వెళదాం ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనం మనం ఒకసారి చదువుకుందాం. యాషువా మెస్సయ్య అభిషేకాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఎలోహిమగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చుచున్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా హితవత్సరమును మన ఎలోహిం ప్రతిదండనను దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చు. చాలా ఇష్టం. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. ఇక్కడ ఈ మాట యెహోషువ మెస్సీయను గురించిన రాయబడిన మాట. యెహోషువ మెస్సీయ అంటూ వస్తుంటున్నాడు. ఆయన బాప్టిజం పొందుకొని సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో, సువార్త ఆయన ఆరంభిస్తున్న సందర్భంలో ఆయన నోటి నుంచి వస్తున్న మాట ఇది. ఆ ఎలోహిం ఆత్మ, యెహోవా ఆత్మ నన్ను నింపి ఉన్నది. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, నేను దీనిలోకి సువార్త ప్రకటించడానికి బయలుదేరినాను అని చెబుతూ ఆ అభిషేకము ఆయన మీద నిలిచింది. కాబట్టి ఆ అభిషేకింపబడినవాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ వస్తుంటున్నాడు? దీనులకు సువార్తమానం ప్రకటిస్తూ వస్తుంటున్నాడు, నలిగిన ఉదయం గల వారిని దృఢపరుస్తూ వస్తుంటున్నాడు, చెరలో ఉన్న వారికి విడుదల కలగజేస్తూ వస్తుంటున్నాడు. యెహోవా యొక్క హితవత్సరమును, ఎలోహిం యొక్క ప్రతిదండనను ఆయన ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాసవసం ధరింపచేయుటకును పరమ తండ్రి ఆయన పంపబడుతూ వచ్చాడు. ఆయన అభిషేకం నందుకొని, ఆయన పరిశుద్ధత అభిషేకం నందుకొని యెహోషువ మెస్సీయ ఈ లోకములో ఆయన దీనులకు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అందుకే ఆయన యొక్క అభిషేకము ఈ భూమి మీద మనుషులు చూస్తున్నారు. ఆ అభిషేకము, ఆ యెహోవా స్వరము మనుషులకు వినబడుతూ వచ్చింది. ఇదిగో నేను కోరుకొని ఉన్నాను, ఇతడు నేను అభిషేకించిన సేవకుడు అని. ఆయన బాప్టిజం తీసుకోగానే, ఒడ్డుకు రాగానే ఆయన గురించి పలకబడుతున్న మాట. నేను ఇతన్ని కోరుకొని ఉన్నాను, నేను అభిషేకించున్నాను, ఇతను నేను కోరుకున్నవాడు అని ఆ స్వరం విన్నారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు. ఆయన అభిషేకింపబడినవాడు కాబట్టి ఆయన వెళుతుండగా దురాత్మలు ఇదిగో అభిషేకింపబడిన వాడు వస్తున్నాడని, అభిషేకింపబడిన ఆ మెస్సయ్య వస్తున్నాడని, ఆ మెస్సయ్యకు మేము విరుద్ధముగా మేమేమి చేయలేమని అవన్నీ ఏమవుతున్నాయట? పారిపోతున్నాయి. అందుకే చెరలో ఉన్న వారికి విడుదల కలగజేస్తూ వస్తుంటున్నాయి. చెరలో ఉన్న వారికి విడుదల కలగజేస్తూ వస్తుంటున్నాడు యెహోషువ మెస్సీయ. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులతో బంధింపబడిన వారికి, ఆ చెరలో ఉన్న వారికి విడుదల ఇస్తూ వస్తుంటున్నాడు యెహోషువ మెస్సీయ. కాబట్టి ఆ యెహోషువ మెస్సీయలో ఆ పరిశుద్ధాత్మ నిలిచిన్నది కాబట్టి ఆయనను మరణము కూడా ఏమి చేయలేకపోయింది. సుమా పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఆయన అభిషేకింపబడిన వాడు కాబట్టి ఆ మరణాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన మరణం పొందాడు. ఆ మరణము పొందినప్పటికి కూడా ఆ మరణము ఆయనను ఏం చేయలేకపోయింది, మరణాన్ని జయించాడు. సుమా పరమ తండ్రి నీకు స్తోత్రములు.
కాబట్టి ఆ యెహోవా ఆత్మ ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన ఏం చేస్తూ వస్తున్నాడట, మరణాన్ని జయించాడు. యెహోవా అభిషేకము నిలిచిన వ్యక్తి ఏం చేస్తాడట, సమస్తాన్ని జయిస్తాడు. ఈ లోకాన్ని జయిస్తాడు, అపవాదిని జయిస్తాడు, మరణాన్ని కూడా జయిస్తాడు. ఆయన సెకండ్ కమ్మింగ్లో, ఆయన రెండవ రాకడలో వాళ్ళు ఏం చేస్తారు, భూమిలో నుంచి లేస్తారు సుమా. పరమ తండ్రికి స్తోత్రములు. అభిషేకింపబడిన వారు ఏం చేస్తారు, వారు సమాధుల్లో నుంచి తిరిగి లేస్తారు. సమాధుల్లో నుంచి లేచే ఆ ధన్యత అభిషేకింపబడిన అభిషిక్తులైన వారికి ఉంటుంది సుమా. కాబట్టి అందుకే నీవు కోరుకోవాల్సింది అభిషేకము. నేను సమాధుల్లో నుంచి తిరిగి లేపబడాలి, నా ఎముకలు సజీవముతో తిరిగి లేపబడాలి. ఆ సజీవ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మను పొందుకొని నా ఎముకలు తిరిగి లేపబడాలి అంటే నేను ఈ లోకములో యెహోవా ఆత్మ చేత అభిషేకమును పొందినవాడనై, పొందిన దానై ఉండాలి అనే గ్రహింపులోకి నువ్వు రావాలి సుమా. కాబట్టి ఈ లోకములో ఆ అభిషేకాన్ని పరమతని నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వేమి చేయాలి, ఏమి చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి చక్కటి మాట రాయించి పెట్టాడు. ఒకటే సెంటెన్స్లో రాయించి పెట్టాడు, ఒకటే సెంటెన్స్. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, త్వరగా ముగిస్తాను, ఎండింగ్స్ వర్డ్స్కి వచ్చాను నేను. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత ఎలోహిం నీ ఎలోహిం నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. పరమ తండ్రికి స్తోత్రములు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. రెండు ఒకేసారి మనలో జరగాలి. నీతిని ప్రేమిస్తాం, ఈ దినాల్లో మనం నీతిని జరిగిస్తున్నాం, కానీ దుర్నీతిని అసహించుకోవట్లేదు సుమా. దుర్నీతిని మనము ఇంకా ఏదో ఒక మూల, ఏదో ఒక చోట, ఏదో చిన్న అణువు అయినా మనలో ఉంటుంది సుమా. అది ఉన్నా పరమతండ్రి మన మీద అభిషేకం చేయడు. పరమతండ్రికి స్తోత్రములు. కాబట్టి నీతిని ప్రేమించాలి, అట్ దే టైం దుర్నీతిని నువ్వు ద్వేషించాలి. ఎక్కడ ఈ దుర్నీతి ఉన్నా, ఆయన నీతికి విరుద్ధంగా ఎక్కడ జరుగుతున్నా నువ్వు దాన్ని ద్వేషించాలి, అసహించుకోవాలి, అందులో నుంచి నువ్వు బయటకు రావాలి. దాన్ని నీ యొక్క పొలిమేరలో నుంచి తీసివేయాలి, నీ గృహంలో నుంచి తీసివేయాలి. అప్పుడే పరమ తండ్రి ఏం చేస్తాడట, నిన్ను ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకిస్తాడట. నీ తోడి వారి కంటే నువ్వు హెచ్చుగా ఉండునట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదు అదే చేస్తూ వచ్చాడు. దావీదు అదే చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? గొల్యాతు ఇజ్రాయెల్ ప్రజలను హేళన చేస్తున్నాడు, తూలనాడుతున్నాడు, అవహేళన చేస్తున్నాడు. ఈయనలో నీతి ఉంది, నీతిని ప్రేమిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆ దుర్నీతి పరుణ్ణి నీతిమంతులైన ప్రజలను ద్వేషిస్తున్నాడు. కాబట్టి ఆ దుర్నీతి పరుని ఏం చేయాలి? చంపాలి. ఆ దుర్నీతిని చంపాలి. గొల్యాతు అంటే దుర్నీతి. ఆ గొల్యాతుని ఏం చేస్తూ వచ్చాడు? ద్వేషిస్తూ వచ్చాడు, చంపుతూ వచ్చాడు. పరమ తండ్రికి స్తోత్రములు. అతనికంటే ఎత్తుగా ఉన్నాడు ఆజ్ఞానుభావుడు. కాబట్టి దుర్నీతి ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత ఎత్తుగా, ఎందుకంటే సాతాను గోడలు చాలా ఎత్తుగా కడుతుంది.
అయ్యో నాకు సాధ్యం కాదు కదా అనుకుంటాం మనం. కానీ యెహోవా మనకు అనుగ్రహించిన యుద్ధోపకరణములు, యెహోవా మనకు అనుగ్రహించిన ఆత్మసంబంధమైన యుద్ధోపకరణములు సాతాను గోడలను, సాతాను యొక్క ప్రాకారములను, సాతాను కట్టిన ఆ యొక్క దుర్నీతి ఆ ప్రాకారములను పడద్రోయ జాయాలనంత శక్తి గలవి సుమా. పరమ తండ్రికి స్తోత్రములు. అదే ప్రార్థన, అదే ప్రార్థన. అపవాది ప్రాకారములు పడద్రోయగల శక్తి దేనిలో ఉంది? ప్రార్థనలో ఉంది. ప్రార్థన ద్వారా ఏ దుర్నీతినైనా నువ్వు ద్వేషించవచ్చు, అది పారదోలవచ్చు. నీ శరీరంలో ఉన్నా, నీ ఇంటిలో ఉన్నా, నీ యొక్క ఎవరి దగ్గర ఉన్నా దాన్ని పారదోయడానికి నువ్వేం చేయాలి? దుర్నీతిని ద్వేషించాలంటే, దుర్నీతిని పారదోలాలి అంటే మొట్టమొదటిగా నీవు ఆయన సన్నిధిలో మోకరిల్లు, ఆయన సన్నిధిలో మోకరిల్లు. ఆయనే యుద్ధశీరుడని నువ్వు గ్రహించు. యుద్ధము యెహోవాదే అని నువ్వు గ్రహిస్తే పరమ తండ్రి సాతాను గోడలను కూలుస్తాడు సభ. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ఆ విధమైన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే పరమ తండ్రి నిన్ను అభిషేకిస్తాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటూ వచ్చాడు. ఒక మాట 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. 1 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 1వ అధ్యాయము 21-22 వచనాలు. మీతో కూడా మెస్సయ్యనందు నిలిచినున్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు ఎలోహిం, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. చాలా ఇష్టం. మనల్ని అభిషేకించిన వాడు ఎలోహిమే. ఏ విధంగా అభిషేకించాడు? ఆయన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన ఆత్మను మన మీద అభిషేకించినాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నింపబడినము. కాబట్టి ఆ ఆత్మాభిషేకాన్ని కలిగి ఉన్న మనము ఏం చేయాలి? ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఆయన ఆత్మను పొందుకున్నవారు, ఆయన ఆత్మలో ఆనందిస్తున్నవారు, ఆయన ఆత్మతో నింపబడిన వారు ఏం చేస్తారట? వారు ఆయన పోలికలోనికి మార్చబడతారు సుమా. ఇది 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనములో 2 కొరింథీ, మనమందరమును ముసుగులేని ముఖముతో ఎలోహిం యొక్క మహిమను అద్దము వలె ప్రజ్వలింప చేయించు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఎలోహిమగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎలోహిం యొక్క ఆత్మచేత నింపబడిన వారు ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపతలోనికి, ఆయన యొక్క పరిపూర్ణతలోనికి, ఆయన సంపూర్ణతలోనికి వారు ఏమవుతారు? మార్చబడుతుంటారు సుమా. వారు ఆయన పరిపూర్ణతలోనికి వెళుతుంటారు సుమా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ వస్తున్నాడు, ఆ మహిమ నుంచి అధిక మహిమలోకి మనము వెళ్ళడానికి కొరకు ఏం చేయాలి? ఆయన పోలికలోనికి మార్చబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము నీలో నిలిచిన్నదంటే ఆయన పోలికను దినదినము నువ్వు సంతరించుకుంటావు, ఆయన పోలికలోనికి మార్చబడతావు. ఆయన గుణగణాలను కలిగి ఉంటావు, ఆయనకు కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటావు, ఆయన అడుగుచాడులను నడుస్తావు, ఆయన వలె నువ్వు ప్రార్థన చేస్తావు, ఆయన యొక్క ప్రేమను ప్రకటిస్తావు, ఆయన వలె నువ్వు ప్రేమిస్తావు, ఆయన వలె క్షమిస్తావు సుమా. ఆయన పోలికలోనికి దినదినము మార్చబడుతుంటారు. ఆయన అభిషేకం కలిగిన వారు, ఆయన అభిషేకము ధరించుకున్నవారు ఆయనను చూపిస్తారు అద్దము వలె. ఆ పోలిక చూస్తే, ఆ రూపము చూస్తే, ఆ వ్యక్తిని చూస్తే మెస్సయ్యనే, ఈయన యాషువ మెస్సయ్యనే. అద్దము పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి అద్దము వలె ప్రజ్వలింపజేయచ్చు, మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళుచు ఆ పోలికగానే మార్చబడుచున్నాం. దేని చేత? ఎలోహిం ఆత్మ చేత అభిషేకింపబడిన వారు, అభిషేకము కలిగి ఉన్నవారు, అభిషేకం నిలుచుకున్నవారు, నిలుపుదల చేసుకున్నవారు. అభిషేకం నాకు అవసరం లేదన్నవారు
అభిషేకం నా మీద ఉండవసరం లేదు, నిరంతరమైన అభిషేకం నాకు ఉండవసరం లేదన్న వారు ఏమవుతుంటారంటే దినదినము లోకంలోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆయన అందుకే అంటాడు, ఆయన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి, ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆత్మను మీరు దుఃఖపరచకుడి అంటుంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనము కలిగి ఉన్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ అభిషేకము యెహోవా మెస్సీయ పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడని నిశ్చేత మనం కలిగి ఉంటే ఆయన పోలికలోనికి మార్చబడదాం, ఆయన స్వరూపతను మనము వెళుదాం. ఆయనకు కలిగినాక ఆ లక్షణాలు మనం కలిగి ఉందాం. అందుకే ఆ అభిషేకము మన మీద నిలుస్తుంది అట, ఆరక మార్గంలో మనం నడిస్తే. కాబట్టి అందుకే ఆయన తన శిష్యుల నోట పలికిస్తూ వస్తుంటున్నాడు, ఎవరు యెహోవా మెస్సీయ అని, ఎవరు యెహోవా మెస్సీయ ఆత్మచేత నింపబడతారో, ఎవరు యెహోవా ఆత్మచేత, యెహోవా మెస్సీయ ఆత్మచేత అభిషేకింపబడతారో వారు ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యొక్క స్వరూపతను సదనించుకుంటూ ఆయన పరిశుద్ధతను అనేకులకు చూపిస్తారు. కాబట్టి ఆ విధమైన అభిషేకము నీలో నిలిచి ఉండాలని, ఆ అభిషేకింపబడిన వాడవై ఆయన రాజ్యంలో నువ్వు చేరాలని పరమతండ్రి కోరుకుంటూ వస్తుంటున్నాడు. ఆ విధంగా పరమతండ్రి మనందరినీ కూడా తన పరిశుద్ధాత్మ అభిషేకము సమృద్ధిగా అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.